ప్రపంచంలో అతి పొడవైన ఈ మౌంటైన్ రేంజ్‌లో ఈ పాయింట్ దగ్గర సరిగ్గా 52 ఏళ్ల కిందట ఒక ప్లేన్ కొండ అంచుకు తగిలి కుప్పకూలిపోయింది. ప్లేన్ కూలిన కొద్దిసేపటికే సడన్‌గా మాయమైపోయింది. 8,900 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి సౌత్ అమెరికాలో ఉన్న యాండెస్ పర్వత సానువుల్లో 15,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో భరించలేని చలి, ఇంకా నలువైపులా నిశ్శబ్దం తప్ప ఇంకేముండదు. చాలా రోజుల దాకా ప్లేన్ ఆచూకీ గానీ, డెడ్ బాడీస్ గానీ ఎవ్వరికీ దొరకలేదు. ఈ ప్లేన్ క్రాష్‌లో ఏ ఒక్క ప్యాసింజర్ కూడా బ్రతికి ఉండరని అథారిటీస్ భావించి సెర్చ్ ఆపరేషన్‌ని కూడా స్టాప్ చేశారు. అప్పట్లో న్యూస్ పేపర్లలో కూడా ఈ వార్త బాగా ట్రెండింగ్‌లో ఉన్నా మెల్లమెల్లగా నార్మల్ అయిపోయింది. ప్రజలు కూడా ఈ ఇన్సిడెంట్‌ని మెల్లగా మర్చిపోసాగారు. ప్రజలు, మీడియా ఈ వార్తను మర్చిపోయినా సరిగ్గా 72 రోజుల తర్వాత మాయమైపోయిన ప్లేన్ నుండి కొన్ని సిగ్నల్స్ రాసాగాయి. మాయమైపోయిన ఈ ప్లేన్ వివరాల్లోకి వెళ్తే ఉరాగ్వేన్ ఎయిర్లైన్స్‌కి చెందిన ఫ్లైట్ 571 చరిత్రలో ఒక అద్భుతమైన స్టోరీగా నిలిచిపోయింది. 12 అక్టోబర్ 1972వ తేదీన ఈ ఫ్లైట్ ఉరాగ్వే క్యాపిటల్ అయిన మాంటెవిడియో నుండి తన ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ఫ్లైట్లో ఉరాగ్వేకి చెందిన రగ్బీ ప్లేయర్స్ చిలీ క్యాపిటల్ అయిన శాంటియాగో నగరానికి ఒక రగ్బీ మ్యాచ్ ఆడటానికి బయలుదేరారు. ఈ ప్లేయర్స్తో కలిపి ఆ ఫ్లైట్లో 40 మంది ప్యాసింజర్లు, 5 క్రూ మెంబర్లు ఉన్నారు. ఫ్లైట్ ప్రయాణం మొదలై అర్జెంటీనా చేరుకున్న కొద్దిసేపటికే వాతావరణంలో మార్పులు రావడంతో వారు అర్జెంటీనాలోని మెండోజా నగరంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. అలాంటి వాతావరణంలో అంత ఎత్తైన పర్వత సానువుల నుండి ప్రయాణం చేయడం ప్రమాదకరమని గ్రహించి పైలట్ ఆ రాత్రి మెండాజోలోనే ఫ్లైట్ని ఉంచి వాతావరణం కుదుటపడిన తర్వాత వారి ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నాడు. కానీ మరుసటి రోజు రాబోయే ఉపద్రవం గురించి ఎవరికీ తెలియదు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 13వ తేదీ ఫ్రైడే నాడు ఫ్లైట్ 571 మెండోజా నుండి తన గమ్యానికి బయలుదేరింది. మ్యాప్లో చూసినట్టయితే మెండోజా నుండి గమ్యస్థానానికి కేవలం 180 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ గమ్యానికి అడ్డుగా 15,000 అడుగుల ఎత్తు కలిగిన యాండెస్ పర్వత సానువులున్నాయి. పైలట్ ఏమనుకున్నాడంటే మెండోజా నుండి దక్షిణ దిశగా వెళ్ళి హైట్ గెయిన్ చేసుకుని ప్లాంచోన్ పాస్ దగ్గరికి రాగానే యాండస్ పర్వతాల వైపు దారిని మరలించి ఆ పర్వతాలు దాటి చిలీలోని కోరికో నగరం నుండి టర్న్ తీసుకొని నేరుగా శాంటియాగోలో ఫ్లైట్ని ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. ఈ పైలట్ ఇదే మార్గంలో 50 ఫ్లైట్స్ని సక్సెస్ఫుల్గా వాటి గమ్యాలకు చేర్చాడు. ప్లాన్ ప్రకారం ఫ్లైట్ ప్లాంచోన్ పాస్ దగ్గర నుండి యాండస్ పర్వతాల దిశకి చేరుకోగానే దట్టమైన మేఘాలు ఆ ప్రాంతాన్ని కమ్మేసి ఉన్నాయి. ఈ పరిస్థితిలో పైలట్ కంట్రోల్ టవర్తో కనెక్ట్ అయ్యి కంట్రోల్ టవర్ వారు రేడార్ ద్వారా ఫ్లైట్ స్థానాన్ని గుర్తించి చేరవలసిన దారిని చెబుతూ ఉంటారు. పైలట్ పూర్తిగా శాంటియాగోలో ఉన్న ఎయిర్ కంట్రోల్ టవర్ వారు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నాడు. యాండెస్ పర్వతాల పరిసరాల్లోకి రాగానే శాంటియాగోలోని ఎయిర్ కంట్రోల్ టవర్తో కనెక్షన్ లాస్ అయ్యి ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోయింది. ఈ పర్వత సానువుల్లో ఫ్లైట్ 571 కోసం ఒక ఉపద్రవం వేచి చూస్తోంది. కోరికో నగరం మీద ఉన్నామనే ఉద్దేశంతో పైలట్ వాళ్ళ ఫ్లయింగ్ హైట్ని తగ్గించుకున్నాడు. ఎత్తు తగ్గించి ఫ్లైట్ మేఘాల కిందకి రాగానే వాళ్ళకి కోరికో నగరం కాదు, దట్టమైన మంచుతో నిండిన పర్వతాలు కనపడ్డాయి. ఈ విషయం గుర్తించగానే పైలట్ ఫ్లైట్ ఎత్తును పెంచడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఫ్లైట్ వెనుక భాగం కొండకి ఢీ కొట్టడంతో ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగి ఫ్లైట్ ముందు భాగం మంచు మీద జారుతూ ఈ పాయింట్కి చేరుకుంది. ఈ క్రాష్లో 40 మందిలోని 12 మంది ప్యాసింజర్స్ ఫ్లైట్ వెనుక భాగంలో కూర్చోవడం వలన వారి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 33 మంది ముందు భాగంలో ఉండడం వలన వారి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ తీవ్ర గాయాలు పాలయ్యారు. విరిగిన ముక్క వెనుక భాగం ఓపెన్గా ఉండడం వలన విపరీతమైన చలిగాలులు ఫ్లైట్లోనికి రాసాగాయి. 15,000 అడుగుల ఎత్తు కలిగిన యాండెస్ పర్వత మధ్యలో -30°C చలిలో ఫ్లైట్ 571 కుప్పకూలిపోయింది. ఈ ఘటన నుండి తేరుకొని బయటకు వచ్చి చూసిన ప్యాసింజర్స్కి
కనుచూపు మేర వరకు దట్టమైన మంచుతో నిండిన పర్వతాలు తప్ప ఇంకేం కనపడలేదు. ముందుగా వారి సహచరుల మృతదేహాలను మంచులో పూడ్చిపెట్టారు. ఫ్లైట్ మాయమైన వార్త చిలియన్ అథారిటీస్ వారు ఆ రోజే వాళ్ళ న్యూస్ ఛానల్లో వివరించారు. చిలియన్ అథారిటీస్ ఈ విషయం చెప్పినప్పటికీ ఫ్లైట్ క్రాష్ అయింది మాత్రం అర్జెంటీనాలోని యాండెస్ పర్వత సానువుల్లోనే. సమయం ఏమాత్రం వృధా చేయకుండా అథారిటీస్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి 4 ఏరోప్లేన్లని రంగంలోకి దించాయి. ఎంత వెతికినప్పటికీ వాళ్లకు ఫ్లైట్ జాడ ఏమాత్రం దొరకలేదు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉరాగ్వే అండ్ అర్జెంటీనా కూడా భాగస్వాములు అవడంతో మొత్తంగా 11 ఫ్లైట్లు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ప్లేన్స్ చాలాసార్లు ప్యాసింజర్స్ పైనుండి వెళ్లిన ఫ్లైట్ శకలం రంగు, మంచు రంగు రెండూ తెలుపు కావడంతో సెర్చ్ ఆపరేషన్ వాళ్ళు ఫ్లైట్ జాడని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత కొన్ని రోజులకి లగేజ్లో నుండి ఒక లిప్స్టిక్ దొరకగా ప్లేన్ ఫ్యూస్లాజ్ మీద పెద్దగా SOS అని రాశారు. లగేజ్ బ్యాగ్లన్నీ కలిపి ఒక పెద్ద ఎక్స్ సింబల్ లాగా మంచు మీద ఏర్పరిచినా కూడా రెస్క్యూ ప్లేన్స్ వాళ్ళని చూడలేకపోయారు. 8 రోజులు కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్ చేసిన ప్యాసింజర్స్ జాడ ఏమాత్రం కూడా కనుగొనలేకపోవడంతో 21 అక్టోబర్ 1972న ప్యాసింజర్స్ని డెడ్ అని డిక్లేర్ చేసి ఈ సెర్చ్ ఆపరేషన్ని క్లోజ్ చేశారు. ఫ్లైట్ కూలిన 11 రోజులకి ప్యాసింజర్స్కి ఒక రేడియో దొరకగా దాన్ని ట్యూన్ చేసి న్యూస్ విన్న వారికి వీరిని వెతకడానికి చేసిన సెర్చ్ ఆపరేషన్ స్టాప్ చేశారని తెలుసుకున్నారు. ఈ విషయం విన్నవారు తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగే ఒక్క ఛాన్స్ని కూడా పోగొట్టుకున్నామే అనే నిరాశకు గురి అయ్యారు. మొదట 7 రోజుల్లోనే గాయాల బారిన పడి 5 ప్యాసింజర్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. క్రాష్ సైట్లో ఇప్పుడు 28 మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. లగేజ్ని ఒక గోడలా నిర్మించి చలిగాలుల నుండి వారి ప్రాణాలను వారు రక్షించుకున్నారు. సీట్ కవర్స్ని దుప్పట్లలాగా, సీట్ కుషన్స్ని స్నోబోట్స్ లాగా ఉపయోగించుకున్నారు. ఆహారానికి 8 చాక్లెట్ బార్స్, 3 జామ్ బాటిల్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని విస్కీ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. మొదటి వారంలో చాలా కష్టం మీద ఉన్న ఫుడ్ని షేర్ చేసుకుని తిన్నారు. ఫుడ్ అయిపోయాక వాళ్ళ బట్టల్ని, సీట్ కుషన్స్ని, కాటన్ని తిన్నారు. వీటి వలన జబ్బులు కూడా వచ్చాయి. ఆ ప్రాంతంలో ఆహారానికి పనికి వచ్చే ఎలాంటి పదార్థం వాళ్ళకి దొరకలేదు, మంచు తప్ప. క్రాష్ సైట్ నుండి పైకి వెళ్ళడానికి కానీ కిందకి దిగడానికి కానీ ఛాన్స్ లేదు. తినడానికి తిండి లేనందున బాడీ వెయిట్ 40% లాస్ అయ్యారు. చేయడానికి ఏమీ లేక ప్రాణాల్ని కాపాడుకోవడానికి వాళ్ళ సహచరుల డెడ్ బాడీస్ని తినడం స్టార్ట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి అసలు మనసు ఒప్పలేదు. కానీ ఆకలి చావుల నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇంకో మార్గం లేక ఇలా చేశారు. 29 అక్టోబర్న రాత్రి అకస్మాత్తుగా మంచు కంపించి ప్లేన్లోకి మంచుగడ్డలు రావడంతో ఆ మంచుకి ప్లేన్ మొత్తం కప్పబడిపోయి ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన 19 మంది ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ అక్కడి పరిస్థితి విషమించిపోతోంది. 12 డిసెంబర్ క్రాష్కి 60 రోజుల తర్వాత ఇంకో 3 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 16 మందికి 2 ఆప్షన్స్ మిగిలాయి. 1 చావుకి రోజులు లెక్కపెట్టడం, 2 వెస్ట్ సైడ్లో ఉన్న ఈ కొండని ఎలాగైనా హైక్ చేయడం. 12 డిసెంబరున 3 రగ్బీ ప్లేయర్స్ ఈ వెస్ట్లో ఉన్న కొండని హైక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కొండకి అవతలి వైపున పచ్చని బయళ్ళు, ఇంకా జనసంచారం ఏమైనా కనపడుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ హైక్ని ఎంచుకున్నారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న హైక్. ఎందుకంటే హైకింగ్ చేయడానికి కావలసిన సామాగ్రి కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ వారితో లేవు. అందులోనూ ఇక్కడి టెంపరేచర్ -30°C. వాళ్ళు చేతితో తయారు చేసుకున్న స్లీపింగ్ బ్యాగ్స్ మరియు సీట్లతో చేసుకున్న కోట్స్ లాంటి దుస్తులు తీసుకొని హైకింగ్ మొదలుపెట్టారు. 3 రోజులు కష్టపడి హైక్ చేస్తే అవతలి వైపున ఏముందో చూస్తే కనుచూపు మేర వరకు కూడా మంచుతో కప్పబడిన కొండలే ఉన్నాయి. ఆహారం నిలువలు సరిపోకపోవడంతో వారిలో ఒకరు క్రాష్ సైట్కి తిరిగి వెళ్ళిపోయారు. మిగిలిన 2 సహాయం కోసం ఎవరైనా కనిపిస్తారేమో అని అవతలి వైపుకి కొండ దిగడం మొదలుపెట్టారు. 10 రోజులు ఇలానే కొండలు హైక్ చేస్తూ 61 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక లోయ, అందులో పచ్చని బయళ్ళు కనపడ్డాయి. జంతువులు కూడా కనపడ్డాయి. మరియు అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తోంది. మొదటిగా వారు నదిలో నీరు తాగడానికి వెళ్లారు. నీళ్లు తాగుతుండగా నదికి అవతలి వైపు గుర్రం మీద ఒక మనిషి ఉన్నట్టుగా ఆకారం కనపడింది. నది ప్రవాహం ఎక్కువ ఉన్నందున కాసేపటికి ఎవరో మనుషులు హెల్ప్ కోసం అరుస్తున్నారు అని గ్రహించిన అతను
ఒక పేపర్ అండ్ పెన్ని రాయికి చుట్టి నది అవతలి వైపుకి విసిరాడు. రగ్బీ ప్లేయర్స్ అయిన ప్రాడో ఇంకా మజ్రా ఆ పేపర్లో మొత్తం పరిస్థితిని రాసి అవతలి వైపుకు విసిరారు. ఆ వ్యక్తి హుటాహుటిన చిలియన్ అథారిటీస్కి ఈ విషయం అందజేశాడు. మొదట్లో అథారిటీస్కి ప్లేన్ క్రాష్ అయిన 2 నెలల తర్వాత కూడా ప్యాసింజర్స్ ఇంకా ఎలా బతికి ఉన్నారో అర్థం అవ్వలేదు. వెంటనే ప్రాడో అండ్ మజ్రాకి ఆహారం అండ్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వివరాలడిగి తెలుసుకున్నారు. 22 డిసెంబర్ 1972న అంటే క్రాష్ జరిగిన 72 రోజుల తర్వాత ప్రాడో అండ్ మజ్రా ఇచ్చిన లొకేషన్స్ని బేస్ చేసుకుని 2 హెలికాప్టర్స్ క్రాష్ సైట్ని చేరుకున్నాయి. కొండ పరిసరాలు మరియు ఆ కొండ ఎత్తు చూసి పైలట్స్కి కూడా ఈ రగ్బీ ప్లేయర్స్ ఇలాంటి గేర్ లేకుండా ఈ కొండని ఎలా హైక్ చేశారో అని ఆశ్చర్యపోయారు. మిగిలిన వారందరినీ రెస్క్యూ చేసి చనిపోయిన వారిని అక్కడే పూడ్చిపెట్టారు. వాళ్ళ సమాధి మీద కొన్ని రాళ్లు పేర్చి ఒక మెమోరియల్ని స్థాపించారు. ఈ మెమోరియల్ ఈ రోజుకి ఆ సైట్లోనే ఉంది. ఈ మెమోరియల్ మనిషి తన ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా జయించగలడు అనే నిజాన్ని గుర్తుచేస్తుంది.